2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గెలుపు ఎవరిది అంటే ప్రధాన పార్టీలన్నీ గెలుపు మాదంటే మాదే అని చెప్తున్నారు. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ మాత్రం సింగిల్గా వస్తుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉంది. అయితే కూటమితో వచ్చే ఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని సర్వే సంస్థలన్నీ చెప్తున్నాయి. రాజకీయ నాయకులు మాత్రం గెలుపు మాదంటే మాదని చెప్తున్నారు. మరి రాజకీయ నాయకులు చెప్పినంత మాత్రం గెలుస్తారంటే కాదు. ఎందుకు గెలవలేరు అంటే వాళ్ళు ఎందుకు అలా చెప్తారు అంటే ఖచ్చితంగా వాళ్ళు అలా చెప్పకపోతే ఎన్నికల్లో వాళ్ళ మనుగడ కాపాడుకోలేరు, కార్యకర్తలను కూడా కాపాడుకోలేరు. అందులో భాగంగానే రాజకీయ నాయకులు గెలుపుపై ధీమాగా ఉంటారు, కార్యకర్తలను కూడా అందులో భాగంగానే కాపాడుకుంటారు. మరి సర్వే సంస్థలు అన్నీ మాత్రం వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని కుండబద్దలు కొట్టి చెప్పినట్లు చెప్తున్నాయి. ఇందులో బాగా ఎన్డీటీవీ సర్వే సంస్థ తాజాగా విడుదల చేసింది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఈ సర్వే సంస్థ చెప్పింది. లోక్సభ 25 స్థానాల్లో ఉండగా 25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 16 స్థానాలు, టీడీపీ, జనసేన, బీజేపీకి 9 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పింది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ ఎటువంటి ప్రభావం చూపమని తేటతెల్లమైంది. కానీ వాళ్ళ మాత్రం ఎలాగైనా గెలుస్తామని చెప్తున్నారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన గెలిచే ప్రసక్తి లేదని మనకు తేటతెల్లమవుతుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జెండా ఎగరవేస్తుందా లేదంటే సర్వే సంస్థలు తప్పే అవకాశం ఉందా అన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.